175కు 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకొని అఖండ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్కు తనకు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, వారి ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. 45వ డివిజన్ ఏకలవ్య నగర్, జోజినగర్ తదితర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ ఏకలవ్య నగర్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ అయిన మాధురి గారు, అలాగే స్థానిక కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి. ఏదైతే అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి కూడా చేస్తున్నారు. తప్పకుండా మా ఏరియాలో మొత్తం సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అనేక వసతులు కల్పిస్తున్నారు అని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మరథం పట్టి ప్రజలే మాకు చెప్తున్నారు. మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలయ్యా, మళ్ళీ జగనన్నకి మేము అందరూ తోడుగా ఉంటాం, మీకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మేము గెలిపించుకుంటామయ్యా, తానుకుడివి నువ్వు, మా యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా, ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా రెడీమేడ్ నాయకులు వచ్చేసి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. మేము సింగపూర్ చేసేస్తాం, జపాన్ చేసేస్తాం, మలేషియా చేసేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఏదో డబ్బుతో మేమంతా కొనేస్తాం అని చెప్పేసి వాళ్ళు అహంతో మాట్లాడుతున్నారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇచ్చే ఆ డబ్బులు ఆ రోజుకు పనికొస్తాయి కానీ జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు 5 సంవత్సరాలు పనికొస్తాయి. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ ఏకలవ్య నగర్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ అయిన మాధురి గారు, అలాగే స్థానిక కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు,